అందరికీ నమస్కారం. గత వారం మార్చి 2026తో ముగిసిన వారం స్టాక్ మార్కెట్ యొక్క పనితీరుని చెప్పుకుంటున్నాం. హార్మోస్ జలసంధిలో నెలకొన్న భౌగోళిక ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లు తీవ్ర అస్థిరతకు లోనయ్యాయి. ముఖ్యంగా గమనిస్తే అమెరికా మార్కెట్లు వరుసగా 4వ వారం కూడా నష్టాలని మూటగట్టుకున్నాయి. డౌ జోన్స్ వారం మొత్తంగా 2.11% పడిపోయి 46,118.43 వద్ద ముగిసింది. S&P 500 1.9% క్షీణించి 6,506.67 వద్ద స్థిరపడింది. అమెరికా టెక్నాలజీ షేర్లకు సంబంధించిన నాస్డాక్ ఎక్స్చేంజ్ అమ్మకాల వల్ల 2.07% పతనమై 22,090.69 వద్ద ముగిసింది. మనం గమనిస్తే భారతీయ మార్కెట్లు ప్రపంచ మార్కెట్ల యొక్క పరిస్థితిని బట్టి ఇవి కదలాడుతుంటాయి. అలాగే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో యుద్ధ భయాలు నెలకొన్నాయి. యుద్ధ భయాలతో బ్రెంట్ క్రూడ్ ధర ఒక దశలో బ్యారెల్కు $116 చేరి వారాంతానికి $111 వద్ద నిలిచింది. డాలర్తో పోలిస్తే రూపాయి విలువ గత 4 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా 93.71 రూపాయికి పడిపోయింది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని భారతీయ మార్కెట్లు ఒడిదుడుకులకు లోనైంది. ఈ వారంలో భారతీయ మార్కెట్లు ఎలా ఉన్నాయంటే నిఫ్టీ 50 వారం చివరిలో 0.15% స్వల్ప నష్టంతో 23,114.50 వద్ద ముగిసింది. అలాగే BSE సెన్సెక్స్ వారం మొత్తంగా 0.04% తగ్గి 74,532.96 వద్ద స్థిరపడింది. ముఖ్యంగా కొన్ని రంగాలని మనం గమనిస్తే ఐటీ రంగం శుక్రవారం 2.44% పెరిగి మార్కెట్ని ఆదుకోగా బ్యాంకింగ్ రంగం ముఖ్యంగా HDFC బ్యాంకు ఒత్తిడికి లోనైంది. నాకు సెబీ రిజిస్ట్రేషన్ లేదు. ఏదైతే సమాచారం నేను తెలియపరిచానో అది కేవలం అవగాహనకి మాత్రమే. మీ పెట్టుబడులు పెట్టే ముందు మీరు మీ ఆర్థిక సలహాదారుని సంప్రదించి చేయవలసింది కోరుతున్నాను. మీకొచ్చే లాభ నష్టాలకు నాకు ఎటువంటి సంబంధం లేదు. ఇది గమనించగలరని మనవి.